శాఖ మంత్రి కుమారస్వామి దృష్టికి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య తీసుకెళ్లామని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుందని పురంధేశ్వరి చెప్పారు. మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఏ విధంగా దేశానికి ఒక సుపరిపాలన అందిస్తూ దేశాన్ని ఒక అగ్రస్థానానికి తీసుకువెళ్తున్నారో మీ అందరికీ కొత్తగా నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ 5వ స్థానానికి తీసుకుని వచ్చారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి తీసుకువెళ్ళాలి అనేటువంటి సంకల్పం కుమారస్వామి గారి దృష్టి మేము తీసుకెళ్ళాం. విషయం అంతా వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కుమారస్వామి గారు స్వయంగా వచ్చి స్టీల్ ప్లాంట్ని చూశారు. స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అనే ఆలోచనే కానీ లాభాల్లోకి తీసుకురావాలి అనే ఆలోచనే కానీ ఎప్పుడూ కూడా స్టీల్ ప్లాంట్ని ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు.